రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి ఏడాది బడ్జెట్ పెట్టడం సాధారణ అంశమైన ఈ సమావేశాల్లో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై చర్చ, అదేవిధంగా బీసీ కులగణనకు సంబంధించి చట్టబద్ధత తేవడం, ఈ రెండు అంశాలను చాలా కీలకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అయితే ఇందులోనే బడ్జెట్ సెషన్ కూడా ఉండబోతుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకి అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కూడా జరిగింది. కాంగ్రెస్ అధికార పార్టీ దీనిపై ఎప్పటి నుంచో సిద్ధమవుతుంది. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ని టార్గెట్ చేయడానికి ఇరుకున పెట్టేందుకు. అయితే బీజేపీ కనీసం ఎల్పీ సమావేశం, శాసనసభ పక్ష సమావేశం కూడా ఈరోజు నిర్వహించుకోలేదు. రేపు నిర్వహించుకోనున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ ఎప్పటి నుంచో సీఎం రేవంత్ రెడ్డి సహా చాలామంది మంత్రులు కోరుతున్నారు. ఈరోజు కొండా సురేఖ కూడా రావాలి, కేసీఆర్ సభకు రావాలి, ఆయన సలహాలు ఇవ్వాలంటూ కూడా ఆమె కోరిన పరిస్థితి. అయితే కేసీఆర్ ఇంతకు వస్తారా రారా అనేది ఇప్పటివరకైతే తెలియట్లేదు. ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కూడా ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేవలం 10 ఏళ్లలో బీఆర్ఎస్ 4 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసింది. కాంగ్రెస్ 14 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పులు చేసిందంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. అప్పులపై దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ తిప్పికొట్టాలంటూ ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో అన్నిటికంటే హైలైట్ ఎమ్మెల్యేలంతా ప్రతిరోజు తప్పకుండా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి, 9:30కే అసెంబ్లీలో కూర్చొని ఆ రోజు అసెంబ్లీలో వ్యూహాన్ని రచించాలంటూ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ మరి ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయన సమావేశాలకు వస్తారా, బీఆర్ఎస్ ఎజెండా ఏ రకంగా ఉండబోతుంది, కాంగ్రెస్ ఏం చేయబోతుంది ఈ సమావేశాల్లో, బడ్జెట్ ఈ నెల 19న ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఆ బడ్జెట్ ఎంతవరకు ఉండొచ్చు, ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు ఉంటాయి, ఇలాంటి అంశాలన్నీ చాలా కీలకంగా మారాయి. దీనిపై ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్టూడియోలో బీఆర్ఎస్ పార్టీ నేత విజయ్ అందుబాటులో ఉన్నారు. ఫోన్ లైన్లో పాల్వాయి హరీష్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పాల్వాయి హరీష్ గారితో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. ముందు బీర్ల ఐలయ్య యాదవ్ గారిని మాట్లాడదాం. ఐలయ్య యాదవ్ గారు, కేసీఆర్ రావాలి అంటూ మీరు ఎప్పటి నుంచో కోరుతున్నారు అసెంబ్లీ సమావేశాలకు. గత బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు, ఇప్పుడు మళ్ళీ రాబోతున్నారు, రేపైతే వస్తున్నారు. ఆ తర్వాత వస్తారా మనకు క్లారిటీ రావాలి. ఏంటి అంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తప్ప అసెంబ్లీలో పూర్తిగా దాన్ని ఏం చెప్పాలి, అసెంబ్లీకి ఒక కళ రాదు, అసెంబ్లీకి అసలు ఒక ఉత్సాహం రాదు అని మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఎందుకు పదే కేసీఆర్ రావాలంటున్నారు? ఒకటి. రెండో పాయింట్, ఈరోజే మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో ఒక కామెంట్ చేశారు, రేపు కేసీఆర్ వస్తారు, ఎందుకంటే ఆయన అనర్హత డిస్క్వాలిఫై అవుతారు రాకపోతే, అందుకోసం అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారు అన్నారు. డిస్క్వాలిఫై అవుతారనే కేసీఆర్ రేపు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారా? ఎందుకు ఆయన రావాలని కోరుకుంటున్నారు? ఈ సెషన్ని మీరు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు, ఎందుకంటే బీసీ కులగణన ఇలా పెట్టి చట్టబద్ధత చేయబోతున్నారు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమావేశాల్లో మీ రోల్ ఎలా ఉండబోతుంది? కేసీఆర్ని పదే బయట అసెంబ్లీలో మీరే విమర్శిస్తారు, మీరే ఆయన్ను అసెంబ్లీకి రావాలంటారు, దీన్ని ఎలా చూడాలి? మ్యూట్లో ఉంది ఐలయ్య గారు, మీది మ్యూట్లో ఉంది. రావట్లేదు ఆడియో. పీసీఆర్ ఒకసారి సెట్ చేయండి ఐలయ్య గారిది. విజయ్ గారు, ఐలయ్య గారు మనం తీసుకుందాం. ఎందుకు అంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పాపం ప్రధాన అధికార పక్షం వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు. జనరల్గా ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని డిమాండ్ చేస్తాయి, ఇక్కడ రివర్స్లో అధికార పక్షాలు ప్రతిపక్ష నాయకుడు రమ్మంటున్నారు. దట్ ఈస్ కేసీఆర్ గారి పేరు లేనిది, కేసీఆర్ గారి ప్రస్తావన లేనిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణం ప్రభుత్వం నడిపే ప్రతి వాళ్ళు కూడా కేసీఆర్ గారి ప్రస్తావన లేనిది ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ సమావేశానికి వెళ్ళినా, ఏ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు వెళ్ళినా, పార్టీ కార్యక్రమాలకు వెళ్ళినా, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల కంటే కూడా కేసీఆర్ గారి మీదే ఎక్కువ మాట్లాడేటువంటి పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర చరిత్రలో కేసీఆర్ గారి పాత్ర ఏంది, కేసీఆర్ యొక్క
వారి యొక్క నేపథ్యం ఏంది, వారి యొక్క త్యాగం ఏందో వారే కితాబిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం వాళ్ళము. మరి ఇక్కడ పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చదువుకున్నాడు, ఆయన ఇంజనీరింగ్ చదువుకుండా లేకుంటే ఈ మధ్యలో వదిలేసి ఇంజనీరింగ్ అని పెట్టుకుంటున్నా తెలియదు, దేవుడికి ఎరక. ఆయన తాగి వచ్చి మాట్లాడతాడా, సోయి ఉండి మాట్లాడతాడా, సోయి లేకుండా మాట్లాడతాడా, అది అనేది ఆ విషయం తెలుసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాలి. అంటే కనీసం బుద్ధి ఉండాలి, కనీసం జ్ఞానంతో మాట్లాడాలి. ఆయన 4-5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 3 సార్లు మంత్రి చేసిండు. ఆయన హౌస్ లో ఏ రకమైన నిబంధనలు తెలుసుకోని మాట్లాడాలి. వీలైతే వాళ్ళ యొక్క సెక్రటరీ అధికారులతో మాట్లాడాలి. 180 రోజులు అనేది 180 రోజులు వర్కింగ్ డే, 180 వర్కింగ్ డేస్ కంటిన్యూస్ గా రాకపోతే ఆ సభ్యుడి మీద డిస్క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వేటు పడేటువంటి అవకాశం ఉంది. నేను అడుగుతాను ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, చట్టాల పట్ల అదే రాజ్యాంగం పట్ల మీకు గౌరవం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీరు అడ్డగోలుగా కొనుక్కున్నటువంటి సంతల్లో పశువులు కొన్నటువంటి ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫికేషన్ చేసేటువంటి ధైర్యం ఉందా అని ఈ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను. ఇంకొకటి, ఈ అసెంబ్లీ అనేది ఒక స్పీకర్ గారి చేతిలో ఉన్నటువంటి, స్పీకర్కి సర్వాధికారం ఉన్నటువంటి హౌస్. అది స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోవాలని కూడా మంత్రి గారిని ఎట్లా నిర్ధారణ చేస్తారండి? అన్ని డిస్క్వాలిఫై అవుతాడు కాబట్టి హౌస్కి వస్తుందని ఎట్లా మాట్లాడుతున్నారైనా? నిజంగా ఈ శాసనసభ అనేది స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం. అది స్పీకర్ గారు నిజంగా స్పీకర్ గారికి నిబంధనల ప్రకారం రాకపోతే డిస్క్వాలిఫై అవుతాడు కాబట్టి వస్తున్నారు అనే రకంగా మాట్లాడారు ఆయన. స్పీకర్ గారు నోటీస్, స్పీకర్ గారిని ఏమనలేదు. ఆయన మాట్లాడాలంటే డిస్క్వాలిఫై అంటే సడన్ ప్రాసెస్ ఉంటుంది కదా, నిబంధనల ప్రకారంగా స్పీకర్ ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి ఎవరికైనా. నోటీస్ ఇచ్చి నోటీస్ ప్రకారంగా మాకు మా నాయకుడికి అడిగితే ఖచ్చితంగా సమాధానం. అసలు ఆ నిబంధనే తప్పుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు అనేది విజయ్ అంటున్నమాట. డిస్క్వాలిఫై అవుతారని భయంతో కేసీఆర్ వస్తున్నారా రేపు? మీరు అలానే అనుకుంటున్నారా? కళ్యాణ్ గారు చెప్పండి, వినబడుతుంది, చెప్పండి. మా వాయిస్ వస్తున్నా? వినబడుతుంది, చెప్పండి. డెబిట్ లో పాల్గొన్న అతను మాట్లాడే మాటలు చూస్తే నిజంగా వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ బుద్ధిని ఇంకా కూడా బోధించుకుంటలేరు. ఒక గౌరవ మంత్రిని మాట్లాడే పదజాలం కాదు. మేము కూడా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా మా ప్రజాప్రభుత్వానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తే బాగుండు, హుందాతనంగా మేము ఏదైతే మిగులు బడ్జెట్ తో తెలంగాణ చేతులు పెట్టామో ఆ 10 ఏళ్ళు మీరు ఏం చేస్తారు, మాకు మీ 10 ఏళ్ళ అనుభవంతో ఒక పెద్ద పాత్ర పోషించుకున్నాం తప్ప ఎక్కడ కూడా మేము కేసీఆర్ ను అగౌరవపరచలేదు. ఏదైతే మొన్న బడ్జెట్ అంశాల్లో వచ్చిపోయి మళ్ళీ రేపు బడ్జెట్కే వస్తుంది తప్ప, ఏది గవర్నర్ స్పీకర్ ప్రసంగానికి వస్తుంది తప్ప అదే కంటిన్యూ చేయమంటున్నాం. ఎక్కడ కూడా మేము కేసీఆర్ ను అగౌరవపరచలే. కాకపోతే మీ విధానాలు, మీరు చేసినటువంటి 10 ఏళ్ల దోపిడిని ఎక్కడ ఎండగడతాం? మా కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో చూసి మేము చేస్తున్న మంచి పనులను ఏడా పొడగాల్సి వస్తుందో, మేము చేస్తున్నటువంటి సంక్షేమాలను ఎక్కడైనా అభినందించాల్సి వస్తుందని భయంతో వస్తున్నాను తప్ప, కేసీఆర్ అంటే మా తెలంగాణ ప్రజలకు ఒక గౌరవం, మా కాంగ్రెస్ పార్టీ కూడా గౌరవం. గతంలో వాళ్ళతో కలిసి, మా పార్టీతో కలిసి పనిచేసిండు, ఆ పార్టీ పొత్తు పెట్టుకొని కూడా కొన్ని రోజులు చేశారు. కానీ ఎంత నీచంగా అంటే ఇలా టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల పాలనకు 10 నెలల పాలన పోల్చుకొని మేము అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇలా తెలంగాణ అంటే భారతదేశానికి కులగణన చేసినాం. ఆ కులగణన చేయబట్టుకునే అంటే మేమెంతో మాకంత అనేది బయటపడేసాం. అయితే ప్రధాని ఒప్పించి రేపు స్థానిక సంస్థల్లో 46% ఏది 42% మా కామన్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం మేము అసెంబ్లీలో చట్టబద్ధ చేయాలి. దాన్ని మీరు కూడా పాల్గొనాలి. గతంలో స్థానిక సంస్థల్లో 2018లో బీసీలను అనగదొక్కింది కేసీఆర్. ఇలా బీసీల గురించి మళ్ళీ కవిత మాట్లాడుతుంది. మనం మీకు తెలియంది కాదు, నిన్న మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆయన క్లియర్ గా చెప్పారు కేసీఆర్ ఇంకా కొంచెం బెటర్ గా చేశాడు ఈ సర్వే అనేది. మీ సర్వే తప్పుల తడ, కానీ మీ ఎమ్మెల్సీ అన్నారు కేసీఆర్ చేసిన సర్వే ఎక్కడుంది? కేసీఆర్ చేసింది ఎక్కడ ఉంది? మల్లన్నకు ఏ ఎవిడెన్స్ తోటి మల్లన్న మాట్లాడగలుగుతున్నాడు? మల్లన్న ఏ ఆధారం మీద బీసీల తక్కువ చూపించినట్టున్నాడు? ఏదైతే ఇంకా 3.1% సర్వే చేయించుకోలేదో ఆ సర్వే కూడా మళ్ళీ మేము 10 days అవకాశం ఇచ్చినాము.
ఆ సర్వేలో కేసీఆర్ కుటుంబం గాని, కేసీఆర్ కొడుకు గాని, కేసీఆర్ అల్లుడు కూడా సర్వే చేయించుకోలేదు. ఒక కవిత ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి కులగణలో 50 రోజులు సమగ్ర కుల సర్వే చేసిన భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్ ఉంది. దీన్ని జీవించుకోలేక ఇలా తప్పుల తడక అంటున్నారు. ఏ ఆధారంగా తప్పుల తడక అంటున్నారు? మీ తన ఏ ఆధారం ఉంది? 1931 తర్వాత ఏ గవర్నమెంట్ గాని, ఏ ప్రభుత్వం గాని కుల సర్వే చేసింది? ఎవరు చేయలే. మా భావి ప్రధాని గారు రాహుల్ గాంధీ గారి సూచనలు, ఆయన ఆలోచనలు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మా ప్రియతమ నాయకుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి దానికి చట్టబద్ధత చేస్తున్న దాన్ని జీర్ణించుకోలేక ఈ రకంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. మరి మల్లన్న ఆయన మాటలకే వదిలేస్తున్నాం. ఆయన ఏ ఆధారంగా అంటున్నాడో, దేనికి అంటున్నాడో, ఒక కులాలను అడ్డం పెట్టుకోవడం లేకపోతే ఆ రాజకీయాలు చేస్తే ఇవాళ సాగేది లేదు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏది మేమైతే ఇచ్చినామో వాటిని కులబద్ధతగా ఒక ఎస్టీకి, ఒక ఎస్సీకి, 2 బీసీలకు ఇలా టిఆర్ఎస్ కూడా మంచి పని చేసింది. ఒక బీసీకి ఇచ్చింది, ఒక ఉద్యమకారునికి ఇచ్చింది. మేము దీన్ని హర్షిస్తున్నాం. ఈ రకంగా కులగణన అయింది కాబట్టి ఇలా కులాలకు ప్రాతినిధ్యం వచ్చింది. ఏ కులం ఎంత అని తెలిసిపోయింది. దీన్ని మీరు స్వాగతించాలి. అసెంబ్లీలో చట్టబద్ధత చేయాలి. అయితే అసలు బీసీ కులగన్నపై మీరు ఎందుకు తప్పు పడుతున్నారు? అసలు ఇప్పటి వరకు ఎలాంటి డేటా లేదు, మేము పర్ఫెక్ట్ గా చేసామనేది ఐలా యాదవ్ గారు చెప్తామాట. ఇది ఇప్పుడు ప్రధాన అంశం కాబోతుంది అసెంబ్లీ సెషన్ లో. దీనిపై మీ వైఖరేంటి, బీఆర్ఎస్ వైఖరేంటి? మా అన్న బీర్లా ఎల్లన్న గారు కూడా కొంచెం వాస్తవ విషయాలు తెలుసుకొని మాట్లాడాలి. వారు చాలా కీలకమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసినారు. అసలు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ అధికారికమైనటువంటి ప్రకటనతో, ఏ రిపోర్ట్ బేస్ చేసుకొని మాట్లాడుతుందని చెప్పేసి మాట్లాడి చాలా స్వాగతిస్తా ఉన్నా. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా బీర్లా ఎల్లయ్య గారికి. రేవంత్ రెడ్డి గారు ఏ సమావేశాలు పెట్టినా, గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో బీసీలు 51% వచ్చినారు, నేను చేసే 56% వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏ సర్వే అధికారంతో, ఏ రకమైన అధికారిక రిపోర్టుతో దానికంటే నేను గొప్ప అని చెప్పుకుంటున్నాడు? దానికి సమాధానం చెప్పాలి కదా. బీర్లా గారిని కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఎస్కేఎస్ 2016లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఉంది. అది ఎంసీహెచ్ఆర్ వెబ్సైట్ లో ఉంటే దాన్ని మా పార్టీ గంటల నిమిషాల ముస్లిం తో సంబంధం 51% దానికి సమాధానం చెప్పాలి. 51% రిజర్వేషన్, 51% మందిని బీసీలు ఉన్నారని ఆ రోజు కేసీఆర్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మీరు ఇవాళ 5-6% తగ్గించి బీసీలని నట్టేట ముంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. ఏ హోదాతో, ఏ రిపోర్ట్ బేస్తోనో మీరు చెప్తా ఉన్నారు కదా. ఏ రిపోర్ట్ బేస్తోనా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి కంటే నేను ఎక్కువ చూపించిన ఎట్లా చెప్తాడైనా? ఏ రకంగా చెప్తాడు? అంటే మా రిపోర్ట్ ఉందని ఒప్పుకున్నట్టే కదా మీరు ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఒప్పుకున్నట్టే కదా. 56% బీసీలు 56%. నేనేమంటున్నా, దీని మీద మీరు ఏ గ్రామం యూనిట్ తీసుకుంటారా, ఏ మండలం యూనిట్ తీసుకుంటారా, తీసుకున్నాండి. ఏదో గాలి మాట. భారతదేశంలో 1990 తర్వాత చేసే సర్వే ఓన్లీ 3,000 మంది అధికారులతో చేసే సర్వే. రోజుకు 10 కుటుంబాలే. ఆ కుటుంబం ఎక్స్రే మొత్తం తీసి ఆ కుటుంబం స్థితిగతులు ఏంది, రేపు ఆ కుటుంబానికి సంక్షేమాలు ఎట్లా అందాలి, రాజకీయంగా, విద్యాపరంగా, అన్ని విధాల ఉపాధి పరంగా ఎట్లా చేయాలనే సమగ్ర సర్వే ఏం చేస్తే మీరు దీన్ని తప్పుపట్టి రాజకీయ లబ్ధి పొందడం పొందాలని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. మీరు ఒకటి బీర్లా ఐలన్నా నేను ఒకటే ఒక నిమిషం 2011 జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణ ప్రాంతంలో 83 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 2014లో కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 1,03,00,000 కుటుంబాలు ఉన్నాయి. అంటే 2011 నుంచి 14 వరకు, అంటే 3 సంవత్సరాలలో దాదాపుగా 83 లక్షల నుంచి అంటే దాదాపుగా 20 లక్షల కుటుంబాలు పెరిగినాయి తెలంగాణ ప్రాంతంలో. మీరు 2014లో 1,03,00,000 కుటుంబాలు ఉంటే 2024లో
మీరు 2025లో మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఎన్ని ఉన్నాయి? 1,15,00,000 కుటుంబాలు ఉన్నాయి. అంటే 2014 నుంచి 2015 వరకు 25 వరకు ఓన్లీ 10 లక్షల కుటుంబాలు పెరిగినాయన్న. 3 సంవత్సరాల్లో 20 లక్షల కుటుంబాలు పెరిగితే 10 సంవత్సరాల్లో 12 లక్షల కుటుంబాలు ఎట్లా పెరుగుతాయన్నా? ఏ అధికారంతో పెరుగుతాయన్నా? మీరు బీసీ ఈ రాష్ట్రంలో బీసీలు మొత్తం కలిపితే 4,20,00,000 మంది ఉంటే మీ లెక్కల ప్రకారంగా 3,80,00,000 ఇంకా 50 లక్షల మంది ఎక్కడ ఉన్నారు వారు? చెప్పనిద్దాం అజయ్ యాదవ్ గారు. సరే, ఈ బీసీ కులగన్నపై ఖచ్చితంగా హాట్ డిబేటే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఇచ్చిన సర్వే రిపోర్ట్ తప్పు అనేది బీఆర్ఎస్ అలిగేషన్. మీ పార్టీలో కూడా కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలను మీరు ప్రభుత్వ విప్ కూడా ఏ రకంగా నిర్వహించబోతున్నారు? వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దాడులేనా? నిజంగా ఇష్యూ బేస్డ్ జరుగుతాయా? ఇవి ఎన్ని రోజుల పాటు జరిగే అవకాశం ఉంది? రెండు చారిత్రాత్మకమైన సంఘటనలు, ఒకటి బీసీ కులంగానైతే, ఇంకొకటి ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ సమీర్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి నివేదికను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీలో ఆ బిల్లును కూడా ఆమోదింపజేసి 30 ఏళ్ల కలను సాధక చేయబోతుంది. దీనికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు వస్తే బాగుంటుందని మేము ఆహ్వానిస్తున్నాం. ఆయన ఎక్కడో కించపరచాలి అంటలేం. ఇంకా మీ సూచనలు సలహాలు ఇలా బీసీ ఎస్టీలకు న్యాయం జరిగేదిగా దీన్ని అసెంబ్లీలో మనం బిల్లు పాస్ చేసుకొని సెంట్రల్ కి పంపితే దాని ఆమోదంతో సిద్ధమవుతున్నారు. అక్కడ ఏం జరగబోతుంది? బీజేపీ, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు. హరీష్ గారు, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అక్కడ ఎలా ఉంటుందో వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది స్టూడియోలోనే. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. బీజేపీ రోల్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగన్న ఈ రెండు కూడా కేంద్రం కోర్టులో నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముందుకెళ్తారు. కాబట్టి మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఒకటి. రెండోది, మీరు 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీ 8 మంది ఎమ్మెల్యేల మధ్య ఐక్యత లేదనే ఒక విమర్శ బయట ఉంది. రాజాసింగ్ తన దాన్ని చూసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి కామెంట్ చేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కనీసం మీరు ఎల్పీ సమావేశం, రేపటి నుంచి అసెంబ్లీ సెషన్లో ఏ వ్యూహంతో వెళ్ళాలి కూడా మీరు పెట్టుకోలేదు. ఏంటి అసలు బీజేపీ ఇలా ఎందుకుంది? ఒకటి మొదట క్వశ్చన్ అడిగారు, మీరు ఏం రోల్ ప్లే చేస్తారు? భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం ఏ రోల్ ప్లే చేస్తుంది అని అడిగారు. యాజ్ యూజువల్ కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము మా రోల్ ను ప్లే చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. అదొక్కటే కాకుండా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ గురించి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కొన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంకో దగ్గర కళ్యాణ లక్ష్మి చెక్కుల డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కార్యక్రమాలు ఉండడం చేత ఎక్కడికక్కడ నియోజకవర్గాల నుంచి రావడానికి కొంచెం ఆలస్యమైంది. రేపు ఉదయం అసెంబ్లీ సమావేశాలు 11 గంటలకు స్టార్ట్ అవుతాయి. అంతకన్నా పూర్వమే మేము అసెంబ్లీలో మా ఎల్పీ ఆఫీస్ లో కూర్చొని పూర్తి స్థాయిలో మా కార్యాచరణ రూపొందిస్తాం. ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ఎంత కలిసికట్టుగా పనిచేసినాం అనేది ప్రజలు మాకు తీర్పు రూపకంగా ఇచ్చారు. ఎవరు ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళు కొంతమంది మీడియా మిత్రులు అవాకులు చివాకులు వెళ్తా ఉంటారు, కానీ మా మధ్యలో అనైక్యత అనేది కల్లా. మేమందరం మోడీజీ నాయకత్వంలో అందరం ఒక్కొక్క తాటి మీద నడవడానికి కొన్ని చిన్న భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ వాటి పక్కన పెట్టి ఒక సదాశయంతో పనిచేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. మంచి ఎందుకు రాజాసింగ్ చేసిన సవాల్ మీరు మర్చిపోయినట్టున్నారు. నా సంగతి ఏంటో చూపిస్తా, నేను చెప్పిన అతనికి గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఇవ్వలేదని ఆయన ఓపెన్ గా బహిరంగంగా ప్రకటించారు కదా, చూసాం కదా. దానికి మా నాయకులు ఇదివరకు సమాధానం చెప్తున్నారు. ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అంటే చెప్తున్నాను, ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయని. ఓకే, ఇప్పుడు పంపకంలో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. బీసీ కులగణన, హరీష్ గారు, బీసీ కులగణన ఒకటి, ఎస్సీ వర్గీకరణ, ఈ రెండు కీలక అంశాలు కాబోతున్నాయి బడ్జెట్ సెషన్ లో. మీ వైఖరి ఎలా ఉండబోతుంది 2 అంశాలపై? ఎందుకంటే ఈ రెండు కూడా కేంద్రానికి పంపుతామనే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. పంపవునండి. ఒకటి, బీసీ కులగణన తప్పులు తడకగా చేశారు, శాస్త్రీయంగా చేయలేదు. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. తర్వాత రెండో ప్రయత్నంలో ఏదో ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టి మళ్ళీ వివరాలు సేకరించడం అన్నారు. ఆ సమాచారం కూడా సభకు వీళ్ళు ఇస్తారా లేదా అనేది మాకు తెలియదు. ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపి బీసీల సంఖ్య ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అసలు బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం స్థానిక సంస్థల్లో మొత్తం బీసీలకు కేటాయించిన సీట్లలో మొత్తంగా ముస్లింలతో నింపే కార్యక్రమం పార్టీ చేస్తుంది.
ఇవాళ మాకు కాగజ్నగర్ పట్టణంలో 30 కౌన్సిలర్ సీట్లు ఉంటే 30 వార్డులో ఉంటే 8, 9, 10 మంది బీసీలకు కేటాయించిన సీట్లలో ఇవాళ ముస్లింలకు అవకాశం దక్కింది. నేనేమంటా దామాషా నిష్పత్తిలో వారికి ముస్లింలకు 4% ఉంటే దాని ప్రకారం దక్కాలి. వీళ్ళెంత మంది ఉంటే వాళ్ళకంత అంత తమాషా పద్ధతిలో వాళ్ళకు రిజర్వేషన్ దక్కాలి. కానీ ఒకరి రిజర్వేషన్ ఇంకొకరు కబలించడానికి ఆస్కారం ఏర్పడే ఈ బిల్లు విషయంలో కేంద్రం గాని న్యాయ సమీక్షకైతే వీళ్ళ వ్యవహార శైలి ఎక్కడ నిలబడే అవకాశమే లేదు. కాబట్టి మేము ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రధానమంత్రి గారు ఇదివరకే ఒక విధాన ప్రకటన నిర్ణయం చేశారు. ఇప్పటికే ఈ ఎస్సీ ఉపకులాల్లో ఏ జాతులకైతే అన్యాయం జరిగిందో వాటిని సరిదిద్దడానికి మేము కంకణబద్దులమై ఉన్నామని చెప్పారు. దానికి హరీష్ గారు ఇంకొక అజయ్ గారు మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం. ఫైనల్ గా ఇంకొక పాయింట్ చెప్పండి మీరు హరీష్ గారు. కేసీఆర్ సభకు రావాలంటూ కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీ పిలుస్తుంది. వాళ్ళు వస్తారా రాదా తెలియని పరిస్థితి. ఏంటి మీరు కూడా కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నారా? కేసీఆర్ లేక సభ సవ్యంగా సాగినట్లు మీకు అనిపించట్లేదా ఏమన్నా? ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు సభకు రాలేదనేది చెప్పడానికి మేము వాళ్ళ పార్టీలో లేదు. మీరు కూడా రావాలని ఆహ్వానిస్తున్నారా అంటున్నాను. కాంగ్రెస్ ఆహ్వానిస్తుంది కదా. సభలో ఉండాలి, అర్థవంతమైన చర్చ జరగాలని మేము కోరుకుంటాం. దాంట్లో కేసీఆర్ గారు కూడా వస్తేనే బాగుంటుందని మేము సభ్యులుగా మేము కూడా ఆయన అనుభవాన్ని కూడా శాసనసభ ఉపయోగించుకోవాలని కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ వీళ్ళు శాసనసభ సమావేశాలు 15 రోజులు, ఇవాళ 12వ తేదీ, ఎప్పుడు 19వ తారీఖు వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టి 31 నాటికి మీరు అప్రాప్రియేషన్ బిల్లు కూడా చేయాలని మా మెడ మీద కత్తి పెట్టి ఆమోదింప చేసుకుని గిలెటిన్ చేసే కార్యక్రమం చేస్తారు. ఉమ్మడి శాసనసభలో ఉమ్మడి రాష్ట్రంలో 100 రోజులు నడిచిన శాసనసభ నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఎన్ని రోజులు నడిచిందో కాంగ్రెస్ విప్ గారిని ఒకసారి అడగండి, ఒకసారి చెప్పండి, చెప్పమనండి. సభను మీరు నడపట్లేదు ఎక్కువ రోజులు అనే విమర్శ మీపై వస్తుంది. కేవలం 24 రోజులు మాత్రమే నడిపింది గత సంవత్సరం. అదే అయ్యే గారు ఎందుకు భయపడుతున్నారా? మీకు ఎక్కువనే ఉంది కదా, సంఖ్యాబలం కూడా బానే ఉంది. మేము ఎక్కడ భయపడలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని వర్గాలకు న్యాయం చేయడం కోసం ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకుంటున్నాం. మీరు ఎన్ని రోజులు నడపంటే మేము అన్ని రోజులు నడపడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు 12వ తారీఖు మొదలుకొని 30వ తారీఖు దాకా అసెంబ్లీ సమావేశాలు నడుస్తాయి. ఇంకా చర్చలకు జరగాలి, ఇంకా విస్తృతంగా ముందుకు పోవాలంటే కూడా తప్పకుండా చేద్దాం. ఎందుకంటే ఇది ఎస్సీ వర్గీకరణ బీసీ బిల్లు ఉంది కాబట్టి తొందరగా చట్టబద్ధత చేసి అక్కడ పార్లమెంట్ కు పంపి మోడీ గారితో అవసరమైతే దీన్ని ఇంప్లిమెంట్ చేసి రేపు చట్టసభల్లో కానీ అన్నిటిలో బీసీలకు న్యాయం చేయాలని ముందుకు పోతున్నాం. హరీష్ అన్న ఎందుకో మాట్లాడాడు, ముస్లింలను బీసీలలో చూపిస్తారని. మరి మీరు అధికారంలో రాష్ట్రంలో ముస్లింలను బీసీలలో చూపిస్తలేరా? మరి ఆ రాష్ట్రాల్లో ముస్లింలు బీసీలు అయితే లేని తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు బీసీలు గారా? మీరు అధికారం ఉంటే రాష్ట్రంలో ఓ రకంగా ఉంటది, తెలంగాణలో మేము అధికారం ఉంటే ఓ రకంగా ఉంటుందా? ఏది కానీ చట్టబద్ధత చేసుకుని రైట్. థ్యాంక్ యూ బీర్లా ఎలయ్య గారు, థ్యాంక్ యూ హరీష్ గారు. విజయ్ గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. కేసీఆర్ సభకు రావాలనేది బీజేపీ కాంగ్రెస్ కూడా కోరుతుంది. నిజంగా కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా తన అనుభవాన్ని వచ్చి చెప్తే సలహాలు సూచనలు ఇస్తే బాగానే ఉంటుంది కదా, ఎందుకు వస్తలేదు కేసీఆర్ అంటే ఏం చెప్తారు? 100% కేసీఆర్ గారు పెద్దలు గౌరవనీయులు ఖచ్చితంగా రేపు శాసనసభకు హాజరవుతారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు శాసనసభ సమావేశాలకు హాజరవుతారు. ఎలాంటి శశభిషం లేవు. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దోకాని ఖచ్చితంగా ఎండగడతారు. ఎండిన పంటల గురించి, అందరి కరెంటు గురించి, అందరి సాగునీరు గురించి, కాలిపోతున్న మోటార్ల గురించి, అదేవిధంగా తాగునీటి కోసం మహిళలు ఈ రోజు కాలి బిందెలతో ఏ రకంగా కొట్లాడుతున్నారో దాని గురించి, గురుకులాల గురించి, అనేక సమస్యల గురించి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. శాసనసభలో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎక్కడికక్కడ నిలదీస్తుంది. అనేక సమస్యలు, అనేక ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ కేటగిరీషన్ బిల్లు కావచ్చు, అదేవిధంగా బడ్జెట్ కావచ్చు, అప్పుల మీద కావచ్చు, అనేక గురుకులాల సమస్యల మీద కావచ్చు, టీచర్లకు, అదే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ ఇచ్చిన డిఏలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి అన్ని అలయన్స్ల మీద చాలా సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది. రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఎండగడుతుంది. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ బీర్లా ఎలయ్య గారు, థ్యాంక్ యూ హరీష్ పాల్వాయ్ గారు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే ఖచ్చితంగా వాడివేడిగా జరగబోతున్నాయి. అయితే ఈ వాడివేడిలో కేసీఆర్ భాగస్వామ్యం అవుతారా, లేదంటే హరీష్ కేటీఆర్లకే సమావేశాల నిర్వహణ బాధ్యతలను వదిలేస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రేపు మాత్రం
గవర్నర్ ప్రసంగానికి ఖచ్చితంగా కేసీఆర్ హాజరు కాబోతున్నారు. గతంలో కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన గవర్నర్ ప్రసంగించినప్పుడు హాజరయ్యారు, ఇప్పుడు కూడా హాజరవుతారు. అయితే ఎల్లుండి నుంచి మిగిలిన సమావేశం జరిగినన్ని రోజులు కూడా కేసీఆర్ సభకు వస్తారా? సభలో ప్రజా సమస్యలు, విజయ్ గారు చెప్పిన సమస్యలన్నింటినీ కేసీఆర్ ఎత్తి చూపుతారా? ప్రభుత్వాన్ని నిలదీస్తారా? వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.